హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియో వచ్చేసి అండి అమ్మో మేడం సార్ మేడం అంతే అన్నట్టుగా ఉన్నారు ఒక్కొక్కరైతే. ఒక అమ్మాయి ఇందులో నిజంగా అంటే ఏంటి అని అంటే కొంచెం ఎమోషన్ కూడా ఉంది. అరే అబ్బా వీళ్ళు ఎందుకు ఇట్లా బిహేవ్ చేస్తున్నారు, అందరు కలిసి ఒక్కరినే ఎందుకు టార్గెట్ చేశారు అన్నట్టుగా కూడా ఉంది. అది ఎవరు ఏంటి అని అంతే మనం ఎపిసోడ్ కూడా తెలుసుకుందాము. ఈరోజు ఎపిసోడ్ రివ్యూకి వచ్చేస్తే సో గేమ్ కోసం అని చెప్పేసి ఉన్నటువంటి 9 మెంబర్స్లలో 2 పేర్స్ కావాలి, 2 గ్రూప్ ఫామ్ అవ్వాలన్నట్టు. అందులో ఒకరికొకరు మాట్లాడుకుంటారు, అయిపోతుంది. లాస్ట్గా మళ్ళీ శాండ్రో మహేష్ వాళ్ళే ఉంటారు. సో ఫస్ట్ నుండి ఆ మెసేజ్ రాగానే వెంటనే స్టార్ట్ ఎవరెవరు అనేది డిస్కషన్ స్టార్ట్ అవ్వగానే మమ్మల్ని తీసుకోండి, లేదనంటే మేము మీతో ఉంటాము అని అంటే ప్రతి ఒక్కరు వాళ్ళని రిజెక్ట్ చేస్తారనమాట. సో చాలా రిక్వెస్ట్ చేసి అడుగుతారు, గొడవ పెడతారు. ఇంకా వాళ్ళు ఎంత అడిగినా కానీ తీసుకోవట్లేదు అని చెప్పేసి వాళ్ళని అవాయిడ్ చేస్తున్నారు అని చెప్పేసి శాండ్రాకి చాలా బాధ అనిపిస్తుంది. ఎవరైతే ఏంటి చాలా రిక్వెస్ట్ చేసింది తను, మేము నిరూపించుకోవాలి కదా, ప్రూవ్ చేసుకోవాలి కదా. సో మేము అసలుకి మాకు పాయింట్స్ లేవు, ఇప్పుడు ఇది మాకు ఒక మంచి ఛాన్స్ అని చెప్పేసి అన్నట్టుగా అడిగినా వాళ్ళని తీసుకోరు అన్నట్టు. తను రూమ్లోకి వెళ్ళేసి చాలా ఏడుస్తుంది. నటరాజ్ మాస్టర్ ఇట్లా వస్తారు, రూమ్కి రాగానే ప్లీజ్ మీరు మమ్మల్ని అవాయిడ్ చేశారు కదా, మా బాధ్యత మమ్మల్ని పడినాయి అంటే మీరు వెళ్ళండి అని చెప్పేసి అన్నట్టుగా మాట్లాడతారు. అంజలి పవన్ కూడా వస్తారు. మళ్ళీ తర్వాత నీతో వచ్చి మన జానుబాను ఉంటారు కదా, సో తను కూడా వచ్చేసి అడుగుతుంది అన్నట్టు. వాళ్ళు ఏంటి అని అంటే వసంత కళ్యాణ్ వాళ్ళకి ఇమ్యూనిటీ పవర్ ఉంది కాబట్టి వాళ్ళను వద్దనుకోండి, వాళ్ళు వద్దంటే మేము ఇద్దరం ఆడవచ్చు అన్నట్టు కూడా ఒకసారి అడుగుతారు వాళ్ళు. సో అలా ఎలా ఉంటుంది అని చెప్పేసి ఒకసారి కమిట్ అయినాం కదా అని చెప్పేసి వాళ్ళకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇష్టం లేదు. ఎందుకు అని అంటే ఫస్ట్ నుండి పాయింట్స్ రాలేదు ఒకటి, మళ్ళీ కొంచెం ఎలిమినేషన్ జోన్లోకి వెళ్ళారనో మరి ఏంటో తెలియదు కానీ నిన్న కూడా డిస్క్వాలిఫై అయిపోయారు గేమ్లో. సో అందుకని కొంతమంది చేసేసారు. తర్వాత శ్రీముఖి ఎంట్రీ ఇచ్చేస్తుంది. శ్రీముఖి ఎంట్రీ ఇచ్చినాక గేమ్ కోసం 2 కపుల్స్ పేర్ అయిపోయారంటే అవునంటాను. మళ్ళీ లాస్ట్కి వచ్చేసి శాండ్రో మహేష్ ఎలా మిగిలారు, వాళ్ళని ఎవరు తీసుకోలేదా అని అంటే వాళ్ళను అక్కడికి రమ్మంటుంది. సో ఒక్కొక్కరిని అడుగుతారు అనమాట. ఒక్కొక్కరిని అడిగితే తనకి బ్యాక్ పెయిన్ ఉంది, ఫిజికల్గా నాకు ఓకే కాదు అని చెప్పేసి ఒకటి చెప్తారు. ఇంకా కళ్యాణ్ అయితే రిక్వెస్ట్గా అడగలేంతో అని చెప్తారు. అవునా అండ్ సో వాళ్ళు ఏంటంటే మీకు ఇమ్యూనిటీ పవర్ ఉంది కదా, మీరు వద్దు అని అంటే మాకు కూడా ప్రతిదీ ఇంపార్టెంటే కదా అన్నట్టుగా మాట్లాడతారు. చాను బాను వాళ్ళేమో వాళ్ళు ఫస్ట్ నుండి ఎందులో కూడా క్వాలిఫై అవ్వలేదు అన్నట్టుగా. ఒకవేళ ఇట్లా మీరు తీసుకున్న జంటలో ఉంచి ఒకరిని స్వాప్ చేస్తే మరి వీళ్ళని తీసుకుంటారా అంటే ఇంకా మేము ఫిక్స్ అయిపోయాం కదా, మేము ఎలా తీసుకుంటామని చెప్పేసి చెప్తారన్నమాట. సో వాళ్ళు మాత్రమే ఆడరు. అది చాలా ఏమంటారు కొంచెం ఎమోషన్గా అనిపించింది. అక్కడికి బ్రిట్టు చెప్తాడు సంధ్యతోటి తీసుకుందాము, ఒక ఛాన్స్ ఇద్దాం. తను హరీష్ విషయంలో కూడా ఆ విధంగా పాపం తను అడిగితే సంధ్య అస్సలుగా ఒప్పుకోలేదు. ఈరోజు కూడా తను శాండ్రో మహేష్ వాళ్ళని తీసుకుందామని అంటే ఆమె అస్సలుగా యాక్సెప్ట్ చేయదు సంధ్య. సో ఇక్కడ మనకు వచ్చేసి ఏమంటారు మనకి గేమ్ అనేది స్టార్ట్ అయిపోతుంది. ఏంటి అని అంటే గేమ్ స్టార్ట్ అయ్యే ముందు ఒకటి చిన్న టాస్క్ లాగా పెట్టింది అనమాట. ఒక్కొక్కరిని రూమ్లోకి తీసుకెళ్తుంది శ్రీముఖి. అంటే తను అక్కడ కూర్చుంటుంది, ఒక్కొక్క రూమ్లోకి వెళ్ళాలి. ఫస్ట్ వచ్చేసి అంజలి పవన్ వాళ్ళకి అంటే ఇదంతా అందరికి ఒకటే రకం ఉంది. 2 క్యూ కార్డ్స్ ఇచ్చారు, స్ప్లిట్ అండ్ స్టీల్ అని. ఇక్కడ ఏంటి అని అంటే స్టీల్ అని అంటే వాళ్ళకి వచ్చిన మొత్తం మార్క్స్ మనమే తీసేసుకోవడము, స్ప్లిట్ అని అంటే షేర్ చేసుకోవడం అన్నమాట. వచ్చిన 10 పాయింట్స్ వస్తే సరే 5 మార్క్స్ అట్లా వస్తాయి అన్నట్టు. సో అక్కడ వచ్చేసి అంజలి పవన్ అండ్ నటరాజ్ నీతి కాబట్టి సో మళ్ళీ మేము ఇక్కడ వాళ్ళని అదేంటిది ప్రూవ్ చేసుకోకుండా ఉన్నాము అని చెప్పేసి అన్నట్టుగా ఫీల్ అవుతారు. అందుకని చెప్పేసి నేను స్ప్లిట్టే తీసుకుంటాను, మా మీద నమ్మకం ఉండి మాతోటి మళ్ళీ మంచిగా ప్యాచప్ అయ్యారు కాబట్టి అని చెప్తారు. సో తర్వాత నటరాజ్ నీతిని పిలుస్తారు. కాకపోతే ఏంటంటే నటరాజ్ మాస్టర్ తను అదేంటి స్టీల్ తీసుకొని ఉంటే మాత్రము నేను లైఫ్లో అస్సలుగా క్షమించా, అస్సలుగా మాట్లాడాలంటే నీతో అంటుంది అన్నట్టు. సో తను అలా చేసేది కాదు, తను స్ప్లిట్టే తీసుకొని ఉంటుందని చాలా కాన్ఫిడెన్స్ తోటి స్ప్లిట్టే తీసుకుంటారు. ఇద్దరు స్ప్లిట్టే తీసుకుంటారు. సెకండ్ వచ్చేసి
మనకి నూకరాజు ఆసియా అండ్ శివప్రియాంక. ఈ శివప్రియాంక వాళ్ళు సెలెక్ట్ చేసుకునే విధానం చాలా ఆలోచించి చాలా లాజిక్గా స్ట్రాటజీ ప్లే చేసి తీసుకుంటున్నారు. వాళ్ళు కూడా స్ప్లిట్ అయ్యి తీసుకుంటారు. ఎందుకంటే షోలో మనము బ్లేమ్ అవ్వద్దు అన్న ఒక్కటే ఉద్దేశం మనకి నూకరాజుకి. తర్వాత శివప్రియాంక కూడా స్ప్లిట్ అయ్యి తీసేసుకుంటారు. నెక్స్ట్ వచ్చేసి జానుబాన అండ్ వాసంతి కళ్యాణ్ ఇప్పుడు జానుబాను కూడా స్ప్లిట్ అయ్యి తీసుకున్నారు. బట్ ఇక్కడ దెబ్బ కొట్టింది అని అంటే వాసంతి కళ్యాణ్ స్టీల్ తీసుకున్నారు. కళ్యాణ్ ఎందుకు అని అంటే అక్కడ శ్రీముఖి స్టీల్ కోసం అని చెప్పేసి చాలా వాళ్ళను ప్రెషర్ అని కాదు కానీ వాళ్ళు తీసుకునేటట్టుగా మాట్లాడతారు అన్నట్టు అలా అనిపించింది. ప్లస్ కళ్యాణ్ నుండి వాసంతి ఇద్దరు ఒకటే చెప్తారు, మేము వచ్చింది గేమ్లో వినడానికి, షోలో వినడానికి, ఇంకొకరి కోసం అయితే కాదు, మా గేమ్ మా స్ట్రాటజీ మాది అంతే అని చెప్పేసి తను కాన్ఫిడెంట్గా స్టీల్ అని చెప్పేసి ఫిక్స్ అయి ఉంటారు. ఇక ఏం జరిగిందంటే ఇదే గేమా మళ్ళీ ఇది నేను తీసుకుని మీరు చెప్తారా అని అడిగితే ఇక్కడ ఎవరికి రాని క్వశ్చన్స్ అన్నీ నీకే వస్తాయి అని చెప్పేసి వాసంతి అతను తీసుకెళ్ళిపోతుంది. సోనియా అండ్ బెట్ట సంధ్య కూడా స్ప్లిట్ అయి తీసేసుకుంటారు. ఇంకా మనకి గేమ్ అనేది స్టార్ట్ అయిపోతుంది. టోకెన్ ఆఫ్ ట్రస్ట్ అనే గేమ్ ఉంటుంది. కొన్ని పాయింట్స్ తోటి ఉన్నటువంటి టోకెన్స్ ఇచ్చారు. అక్కడ ఒక్కొక్క టీంకి కొన్ని టోకెన్స్ ఇచ్చారు అన్నమాట. అక్కడ పెట్టినటువంటి గేమ్కి తను వాళ్ళు ఎంత పాట వాడుకుంటారు అంటే వాళ్ళ మీద ఎంత ఇన్వెస్ట్మెంట్ చేస్తారు అని చెప్పేసి అడుగుతుంది. అక్కడ ఏంటి అని అంటే రోప్ని పట్టుకొని వేలాడాలి. నిజంగా అంటే కళ్యాణ్, నటరాజ్ మాస్టర్, బ్రిట్టో, ఆసియా వచ్చిందండి. ఎందుకంటే నూకరాజ్కి హ్యాండ్కి దెబ్బ ఉంది కాబట్టి ఆసియా వచ్చింది. ఏమన్నా ఆడిందా అమ్మాయి అయితే హ్యాట్స్ ఆఫ్ అనిపించింది. నిజం రియల్లీ గ్రేట్. తను ఏదైనా ఉండండి తిత్తర మాట్లాడినాయండి ఏదైనా కానీ గేమ్స్ పరంగా మాత్రం ఇచ్చి పడతారు ఇద్దరు, నూకరాజ్ అండ్ ఆసియా అయితే. సో ఇక్కడ ఎవరి మీద ఎంత ఇన్వెస్ట్ చేస్తారంటే బ్రిట్టో మీద అందరు 3,000 వాళ్ళ టీం వాళ్ళు 3,000 ఇన్వెస్ట్ చేస్తారు. మిగతా వాళ్ళ టీం వాళ్ళు 2,000 ఇన్వెస్ట్మెంట్ చేస్తారు అనమాట. సో ఇక్కడ మొత్తం వచ్చేసి టోటల్గా 9,000 అవుతుంది. 9,000 కాయిన్స్ అనేది వాళ్ళు ఎవరైతే విన్ అవుతారో వాళ్ళకి ఇచ్చేస్తుంది అనమాట శ్రీముఖి. ఇక్కడ స్టేజ్ 1 స్టేజ్ 2 అని 2 లెవెల్స్ పెట్టింది. స్టేజ్ 1 అప్పుడు వాళ్ళు నిల్చోవాలి అంతే. స్టేజ్ 2 అప్పుడు ఏంటంటే అక్కడ ఒక చిన్న బాస్కెట్లో రోజ్ ఫ్లవర్ ఉంటుంది. వాళ్ళు ఒక్కొక్క టీం నుండి ఒక్కొక్కరు వచ్చేసి శ్రీముఖి చెప్పినప్పుడు పరిగెత్తుకుంటూ వచ్చేసి ఆ రోజ్ ఫ్లవర్ని శ్రీముఖికి ఇవ్వాలి. సో వాళ్ళు ఎవరికైతే వాళ్ళ అపోనెంట్ విన్ అవ్వద్దు అని అనుకుంటున్నారో అక్కడ కొన్ని కేజెస్ తోటి బ్యాగ్స్ ఇచ్చారు. 3 kgs 1 kg అలా బ్యాగ్స్ ఇచ్చారు. వాళ్ళకి వాళ్ళ నడుముకున్నటువంటి హుక్కి హ్యాంగ్ చేయాలన్నట్టు. ఇక్కడ వచ్చేసి ఫస్ట్ శివ్ తీసుకున్నాడు. శివ్ ఎట్లాగో నూకరాజు వాళ్ళకే సపోర్ట్ కాబట్టి తను వచ్చేసి నటరాజ్ మాస్టర్కి 3 kgs వేసేసాడు. సెకండ్ వీళ్ళకి ఇక్కడ ఏంటి లక్ కలిసి వచ్చింది అంటే నూకరాజు విన్ అవుతాడు, తనే మళ్ళీ రోజ్ ఫ్లవర్ శ్రీముఖి ఇస్తాడు అనమాట. అక్కడ వాళ్ళకి చాలా బెనిఫిట్ అయిపోయింది. సో నూకరాజు వచ్చేసి బ్రిట్టుకు వేస్తాడు 3 kgs. థర్డ్ వచ్చేసి మళ్ళీ మనకి ఏమంటారు వాసంతి విన్ అవుతుంది, తను ఆసియాకి వేస్తుంది 3 kgs. సిద్ధు విన్ అవుతాడు, తను కూడా అమ్మాయి కాబట్టి అంత వెయిట్ మొయ్యలేదు అన్నట్టుగా స్ట్రాటజీ ప్లే చేసేసి తను కూడా వెయ్యబోతుంటాడు. ఫస్ట్ అందరికన్నా ముందు బ్రిట్టు పడిపోయాడు, తర్వాత నటరాజ్ మాస్టర్ పడిపోయారు, కళ్యాణ్ అండ్ ఆసియా ఉంటుంది. సో ఇక్కడ ఏంటనంటే సిద్ధు 3 kgs బ్యాగ్ తీసుకొని వచ్చి వేసేంత లోపే కళ్యాణ్ కింద పడిపోయాడు. సో అక్కడ వాళ్ళకి ఇంకా చూడాలి ఇక శివ ప్రియాంక అయితే ఓ రేంచులు ఎగురుడు అన్నమాట. అక్కడ వాళ్ళకి ఏమైంది ఏంటి అనేది కూడా ఆలోచించకుండా, అంటే ఎవరికైనా ఉంటుంది ఎగ్జైట్మెంట్ అనేది ఉంది కానీ చాలాసేపు పట్టేసుకొని ఉన్నది అమ్మాయి. 6 kgs వెయిట్ను పట్టుకొని ఆల్రెడీ హ్యాంగ్ చేశాక వెంటనే కళ్యాణ్ కింద పడిపోయాడు. ఇక్కడ కళ్యాణ్ మన స్ట్రాటజీ ప్లే చేశాడేమో అనిపించింది. ఎందుకు అని అంటే ఆల్రెడీ సిద్ధు సోనియాకి పాయింట్స్ ఉన్నాయి, 20 పాయింట్స్ ఉన్నాయి. సో తిను విన్ అవ్వకపోయినా కానీ వాళ్ళ పాయింట్స్ అనేది స్టీల్ తీసుకున్నాడు కాబట్టి వీళ్ళకి వస్తాయి. సో అందుకని చెప్పేసి ఎందుకు ఇంకా రిస్క్ అని చెప్పేసి వదిలేసినట్టుగా అనిపించింది. ఈ మొత్తానికి వచ్చేసి ఆసియా విన్ అవుతుంది. ఇక నూకరాజు పరిగెత్తేప్పుడు బై మిస్టేక్ అంజలి దాకేసి
సంధ్య కింద పడిపోతుంది. అక్కడ కొంచెం ఇష్యూ అనేది జరుగుతుంది, అక్కడ గొడవ జరుగుతుంది. అమ్మాయి అయి ఉండాలా, ఇలా బారేస్తావు, కనీసం లేపవా అది అన్నట్టుగా జరిగిపోతుంది అన్నమాట. 9,000 కాయిన్స్ని శ్రీముఖి వాళ్ళ గ్రూప్కి నుకరాజ్ ఆసియా వాళ్ళకి ఇచ్చేస్తారు. బట్ ఇక్కడ చిన్న ట్విస్ట్ ఏంటి అని అంటే ఆ కాయిన్స్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి. అది ఎవరైనా దొంగతనం చేశారనుకోండి, ఆ కాయిన్స్లో ఉన్నటువంటి పాయింట్స్ అన్ని ఆ కపుల్స్కి ఆ పేరుకి వెళ్ళిపోతాయి అన్నట్టు. మళ్ళీ ఇంకొకటి అందరిని లోపలికి పంపించేసి శాండ్రా మహేష్ వాళ్ళని ఒక్కరినే ఉండమంటుంది. నేను అనుకున్నా ఏమన్నా ఎంక్వైరీ అంటే అడుగుతుంది కావచ్చు, ఏమన్నా ఎవరు ఏం మాట్లాడారు, ఇంకా మీకు ఏమనిపించింది అని చెప్పేసి అడుగుతుందేమో అనుకున్నా. కాకపోతే ఇక్కడ వాళ్ళకి ఇచ్చిన గోల్డెన్ ఛాన్స్ ఏంటిదంటే, ఇప్పుడు మీకు పాయింట్స్ లేవు, సో ఇక్కడ మీరు ఒక కపుల్స్ కంటే ఒక జంటకి వచ్చిన పాయింట్స్ని మీరు తీసుకోవచ్చు. సో ఆ జంట ఎవరనేది చెప్తే ఆ జంటకు వచ్చిన పాయింట్స్ అన్నీ మీకు వచ్చేస్తాయి అని చెప్తారంట. వాళ్ళు జస్ట్ 1 సెకండ్ ఇట్లా మహేష్ శాండ్రాతో మాట్లాడేసి శివప్రియాంక అని చెప్పేసారు. ఎందుకనంటే వాళ్ళు ఆడకుండా కొంచెం ఈజీగా విన్ అవుతున్నారు, అదొకటి ఎక్కువ కష్టపడుతుంది. ఇప్పుడు ఎందుకనంటే నుకరాజ్ ఆసియా విన్ అయింది, ప్లస్ వీళ్ళకే పాయింట్స్ వచ్చినాయి. నిన్న కూడా చాలా తక్కువ టైంలోనే చాలా ఈజీగా విన్ అయిపోయారు వాళ్ళు. అంతకుముందు కూడా చాలా ఈజీగా విన్ అయిపోయారు. అయితే ఎప్పుడు సెకండ్ ఆర్ థర్డ్ పొజిషన్లో ఉంటున్నారు కాబట్టి మళ్ళీ ఆయన కూడా కొంచెం రూడ్గా మాట్లాడటము చేయడము అని బిహేవియర్ కూడా కొంచెము వేరేగా ఉంటుంది శివుడు కాబట్టి మేబీ ఆ ఉద్దేశంతో మరి ఏంటో కానీ శివప్రియాంక అలా తీసుకుంటారు. ఓకే, ఈ విషయం మన ముగ్గురు మధ్యలోనే ఉండాలి, లోపల మీరు ఎవరితో డిస్కషన్ చేయకూడదు అని చెప్పేసి చెప్తుంది. సో ఇంకా రేపు చూడాలి, ఇంకా గేమ్ సెకండ్ అనేది రేపు ఉంది. రేపు వచ్చిన పాయింట్స్ని బట్టి గేమ్ అనేది ఉంటుంది. ఈరోజు ఏంటి వెడ్నెస్డే, థర్స్డే, ఫ్రైడే ఒక్క గేమ్ 2 ఎట్లా సాటర్డే సండే ఇట్లా జడ్జెస్ వస్తారు, క్లాసులు వీకులు ఉంటుంది. ఇంకా రేపు ఒక్కరోజే గేమ్ తోటి మార్క్స్ వచ్చేది, ఎందుకంటే ఫ్రైడే రోజు ఏమి ఉండదు, వాళ్ళ డిస్కషన్ చేసుకున్నది చూపిస్తారు. ప్లస్ ప్రేమ గురు వచ్చేసి ఏదో ఒకటి వాళ్ళ మెమొరీ అన్నట్టుగా ఏదో ఒకటి చెప్తూ ఉంటారు కదా. సో అదొకటి జరుగుతుంది. ఏమున్నా రేపు వచ్చే పాయింట్స్ని బట్టి శివప్రియాంక మార్క్స్ మరి శాండ్రా మహేష్కి వస్తాయా లేదా, వాళ్ళు ఏంటి అంటే ఒక్కొక్క ఎక్స్పెక్టేషన్ తోటి ఉన్నారు పాపం వాళ్ళిద్దరు. శివప్రియాంక కూడా 20+25 45 బాండ్స్ వస్తాయి మనకి. అంటే ఈ 9,000 కాయిన్స్ తోటి ఎన్ని మార్క్స్ వస్తాయో తెలియదు కదా అన్నట్టుగా వాళ్ళు ఉంటారు. కాకపోతే ఒక ఎగ్జైట్మెంట్ తోటి ఉంటారు అన్నట్టు. ఇంకా చూడాలి మరిగా అక్కడ కొంచెం తర్వాత లోపల అంటే మార్నింగ్ ఎపిసోడ్ స్టార్ట్ అయినప్పుడు బ్రిటిష్ అందరూ కొంచెం చిన్న గొడవ జరుగుతుంది. తనేమో ప్యారడైజ్లోకి వెళ్ళాలన్నట్టు. నువ్వేమైనా గేమ్ గురించి ఆలోచిస్తున్నావు కానీ బాండింగ్ గురించి లైట్గా తీసుకొని కరెక్ట్గా ఆడదాం అన్నట్టుగా ఫోకస్ చెయ్యట్లేదు, నీకు ఎప్పుడు రూమ్ గురించి ఆలోచన ఉంది అన్నట్టుగా బ్రిట్టు మాట్లాడుతుంది. కరెక్ట్గా అనిపించింది. ఎందుకని అంటే అక్కడ హరిష్ విషయంలో బ్రిట్టు ప్లస్ మళ్ళీ ఇంకా శాండ్రా మహేష్ విషయంలో కూడా సంధ్య అస్సలు యాక్సెప్ట్ చేయలేదు. లేదు వద్దు అని అన్నది. వాళ్ళు అంత రిక్వెస్ట్ చేసినప్పుడు మళ్ళీ తర్వాత అందరూ వచ్చేసి ఎంతో పెద్ద సానుభూతి పరులు అన్నట్టుగా మాట్లాడారు. శ్రీముఖి వచ్చినప్పుడు మరెవరైనా స్వాప్ చేసుకుంటారా అంటే లేదు మేము ఫిక్స్ అయిపోయినాం అని చెప్పేసారు అనమాట. వాళ్ళు కరెక్టే చెప్పారు, శాండ్రా మహేష్ కావాలని నటించవద్దు, మీరు ఆల్రెడీ ఫిక్స్ అయిపోయారు కదా అని చెప్పేసి మమ్మల్ని వదిలేసేయండి, మీరు మమ్మల్ని ఎందులో కలుపుకోలేదు కదా, మళ్ళీ ఇప్పుడు వచ్చి ఎందుకు మాట్లాడుతున్నారు అన్నట్టుగా కరెక్ట్గా మాట్లాడారు మహేష్ అయితే. సో అది కొంచెం అట్లా ఎఫెక్ట్గా అనిపించింది. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో వచ్చేసి. రేపు మాత్రం చాలా ట్విస్ట్లతో ఉండే. సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి, మేము పెట్టేటువంటి వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. ఓకే ఫ్రెండ్స్, బాయ్. ఉందాం ఇంకా మరిన్ని విషయాలు మంచి వీడియోస్. బాయ్.